మహాసామ్రాట్ కోట మొదటి ద్వారం. రుద్ర తన ఖడ్గం పట్టుకుని అడుగులు వేస్తూ మహాసామ్రాట్ కోట దగ్గరికి చేరుకున్నాడు. ఆ కోటను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయాడు. అది భూమి మీద ఉన్న కోటలా లేదు, ఆకాశాన్ని తాకే రాక్షస పర్వతాల సముదాయంలా ఉంది. ఆ కోటలోకి అడుగుపెట్టాలంటే 7 భయంకరమైన కొండలను 7 ద్వారాలను దాటాలి. ఒక్కో ద్వారానికి ఒక్కో ముద్రిక, సీల్డ్ గేట్ ఉంది. ఆ ముద్రికలను ఛేదిస్తేనే లోపలికి వెళ్ళగలం. ఒక్కో ద్వారం దగ్గర లక్షల కొద్దీ సైన్యం, ఒక్కో ద్వారానికి ఒక్కో శక్తి రక్షణగా ఉన్నాయి. మొదటి ద్వారం రాక్షసుల పహారా, రెండవ ద్వారం ప్రేత సైన్యం అంటే దెయ్యాలు పిశాచాలు, మూడవ ద్వారం భూమి శక్తి అంటే భూతం, నాలుగవ ద్వారం ఆకాశశక్తి, ఐదవది వాయు అంటే గాలిశక్తి, ఆరవది అగ్నిశక్తి, ఏడవది శూన్యశక్తి అంటే యక్షులు కిన్నెరులు కింపురుషుల మహాసైన్యం. ఇదంతా చూసి రుద్రకు లోపల సన్నని భయం మొదలైంది. తానొక్కడు ముందున్నది అనంతమైన రాక్షస సైన్యం, కాని వెనక్కి తిరిగే రకం కాదు. కళ్ళు మూసుకున్నాడు. 2020లో తల తెగిపడిన తన తల్లి ముఖం, ఇప్పుడే తన కళ్ళెదుట ప్రాణాలు వదిలిన భైరవ చెల్లి, గుండెలు బాదుకుంటూ ఏడ్చిన భైరవ తండ్రి, ఒకరి తర్వాత ఒకరు వాడి కళ్ల ముందు కదలాడారు. రుద్ర కళ్ళు తెరిచాడు. ఆ కళ్లలో ఇక భయం లేదు, కేవలం నెత్తురు మరిగే ప్రతీకారం ఉంది. ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని మొదటి ద్వారం వైపు అడుగులేశాడు. అక్కడున్న ఒక రాక్షస సైనికుడు వాడిని చూసి గర్జించాడు. ఎవడ్రా నువ్వు? ఎక్కడికి వెళుతున్నావు? ఈ మహాసామ్రాట్ కోట దగ్గరికి వచ్చే ధైర్యం ఎవరికిరా? వీడిని బంధించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే 100 మంది సైనికులు ఆయుధాలతో రుద్రమీదికి దూకారు. రుద్ర ఏమాత్రం చలించలేదు. తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని బలంగా గాలిలోకి విసిరాడు. వాడి ప్రతిక్రియా శక్తితో ఆ ఖడ్గం ఒక సుదర్శన చక్రంలా గాలిలో గిరగిరా తిరుగుతూ ఆ 100 మంది సైనికుల తలలను కంటిరెప్ప మూసి తెరిచేలోగా తెగ నరికేసింది. కేవలం ఆజ్ఞాపించిన ఆ ఒక్క సైనికుడు మాత్రమే వణికిపోతూ మిగిలాడు. వాడి కళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. రుద్ర నడుచుకుంటూ వెళ్ళి వాడి పీక పట్టుకుని గాలిలోకి లేపాడు. నాకు మాయ కావాలి. నిన్న ఒక అమ్మాయిని లాక్కొచ్చారు కదా, ఆ మాయ ఎక్కడుందిరా అని గర్జించాడు. ఆ రాక్షస సైనికుడు ప్రాణభయంతో, మాయ, ఆ అమ్మాయ మహాసామ్రాట్ ఈరోజే బలి ఇస్తున్నాడు అని వణుకుతూ చెప్పాడు. రుద్ర గుండె ఆగిపోయినంత పనయింది. ఏమన్నావురా? బలిస్తున్నారా? ఎక్కడా అంటూ వాడి పీకను మరింత గట్టిగా నొక్కాడు. ఈ 7 కొండల్లో 3వ ద్వారం దగ్గర, ఆ 3వ వ్యూహంలో బలి కాదు, 100 మంది కాదు, 10,000 మంది రాక్షస సైన్యం వాడిమీదికి ఒకేసారి దూసుకొచ్చారు. ఆకాశాన్ని కప్పేస్తూ వాడిమీద బాణాలు, భల్లేలు, మంత్రశక్తులు కురిపించారు. రుద్ర తన శక్తినంతా కూడదీసుకున్నాడు. వాడికి తెలుసు, ఈ ఒక్క క్షణం ఏమాత్రం వెనక్కి తగ్గినా తన మాయ తల తెగిపోతుంది. ఇక వాడి ప్రతిక్రియా శక్తి అంటే యాక్షన్ రియాక్షన్ పవర్ విశ్వరూపం దాల్చే సమయం వచ్చింది. మహాసామ్రాట్ కోట 3వ వ్యూహం బలిపీఠం వద్ద రుద్ర ఒక సింహంలా రాక్షస సైన్యం మీదికి దూకాడు. 10,000 మంది సైన్యాన్ని తన ఖడ్గంతో ఊచకోత కోశాడు. కాని 3వ వ్యూహమైన ఆ కొండ చుట్టూ భయంకరమైన తంత్రశక్తులతో దిగ్బంధనం చేయటం వల్ల రుద్రలోని ప్రతిక్రియ శక్తి పనిచేయడం ఆగిపోయింది. కేవలం భైరవదేహంలోని భౌతిక బలంతోనే వేలాది మందిని ఎదుర్కొంటూ వచ్చాడు. వాడి ఓపిక పూర్తిగా నశించిపోయింది. దేహమంతా గాయాలైనా సరే కుంటుకుంటూ మాయ ఉన్న బలిపీఠం దగ్గరికి చేరుకున్నాడు. రాక్షసుల దెబ్బలు తిని రక్తమోడుతున్న రుద్రని చూసి మాయ ఏడుస్తూ, ఎవరు మీరు? నాకోసం ఎందుకు మీ ప్రాణాలు తీసుకుంటున్నారు అనడిగింది. రుద్ర కన్నీళ్లతో, మాయా, నేనే నీ రుద్రని. ఆ పోర్టల్లో నిన్ను లాక్కొచ్చిన ఆ రాక్షసుడు నా అమ్మని చంపేశాడు. నన్నూ పొడిచి చంపారు. కాని నీకోసం నేను కాలాన్ని దాటి భైరవ అనే ఈ యోధుడి శరీరంలోకి వచ్చాను మాయా. నన్ను వదిలిపోకు అని నేలమీద పడిపోతూ చెప్పాడు. ఆ మాటలు వినగానే మాయ కళ్ళు పెద్దవయ్యాయి. భైరవ కళ్లల్లో ఉన్నది తన రుద్రప్రేమ అని ఆమెకర్థమైంది.
రుద్ర, నాకోసం వచ్చావా అంటూ గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకు వచ్చి రుద్రను హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కాని ఆ సంతోషం క్షణం కూడా నిలవలేదు. పక్కనే ఉన్న రాక్షస తంత్రికులు మాయ జుట్టు పట్టుకుని బలిపీఠం మీదకి ఈడ్చుకుపోయారు. రుద్ర నేలమీద పాకుకుంటూ వాళ్లను ఆపడానికి వెళ్లాడు. కాని శక్తులు లేని రుద్రని 10 మంది రాక్షసులు అడ్డుకొని దారుణంగా కొట్టారు. మాయ బలిపీఠంపై కన్నీళ్లతో తన ప్రియుడివైపు చూసింది. రుద్ర, మన జీవితమిలా ముగిసిపోతుందని నేననుకోలేదు. మనం జీవితాంతం కలసి బతకాలనుకున్నాం కదా, ఈ జన్మకింతేనేమో. దేవుడు కరుణిస్తే వచ్చే జన్మలో మళ్లీ కలుద్దాం రుద్ర అని పలికింది. ఆమె ఆ మాటన్నదో లేదో ఒక రాక్షసుడు క్రూరంగా కత్తి పైకెత్తి మాయ మెడపై వేటువేశాడు. మాయ తల తెగి రక్తంతో తడిసి నేరుగా రుద్ర కళ్ల ముందు పడింది. కాలం ఒక్కసారిగా ఆగిపోయింది. రుద్ర గుండె ముక్కలైపోయింది. చుట్టూ అంతా నిశ్శబ్దం. వాడి కళ్లనుండి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. మాయా, మాయా అని ఆ పర్వతం బద్దలయ్యేలా ఆకాశం వైపు చూసి ఆర్తనాదం చేశాడు. ఆ ఆర్తనాదంతో వాడిలో కోల్పోయిన శక్తి, ప్రతిక్రియ శక్తి రెట్టింపు బలంతో లావాలాగా మేల్కొంది. దిగ్బంధనాన్ని బద్దలు కొట్టుకుని రుద్ర పైకి లేచాడు. మాయ తల నరికిన వాడి తల బొక్క వేటుతో నరికేశాడు. అక్కడున్న వేలాది రాక్షసులను తన ఆవేశంతో ఒక్కణ్ణి వదలకుండా బూడిద చేశాడు. ఆఖరికి బలికోసం తెచ్చిన ఆ వేలాది అమ్మాయిలు మాత్రమే మిగిలారు. వాళ్లందరూ రుద్రబాధను చూసి భోరున విలపించారు. రుద్ర రక్తంతో తడిసిన చేటులతో, మీరిక మీ రాజ్యాలకు వెళ్ళిపోండి, బతకండి అన్నాడు నిస్సత్వంగా. ఆ తర్వాత మాయ తల దగ్గరికి వెళ్లి మోకరిల్లాడు. నా మాయలేని జీవితం నాకొద్దు, నా ప్రేమ ఓడిపోయింది అనుకుంటూ ఆ కొండ శిఖర మంచుకు నడిచాడు. వాడికిక వతకాలన్న ఆశ చచ్చిపోయింది. నేపథ్యం: కైలాసంలో దృశ్యం. భూలోకంలో జరుగుతున్న ఈ ఘోరాన్ని చూసి పార్వతీదేవి కన్నీరు మున్నీరైంది. ప్రభూ, ఏమిటి స్వామీ ఈ విధిరాత? కాలాన్ని దాటి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చిన ఆ రుద్రకు ఇంతటి శిక్ష! ఆ అమ్మాయి తల వాడి కళ్లముందే తెగిపడిందే. వాడికి బతకడానికి ఆశ ఎక్కడుంది ప్రభూ? తనికిక ఎవరూ తోడులేరు. ఏ జీవికైనా ఆశ లేకపోతే బతకలేదు కదా అని ఆవేదనతో అడిగింది. మహాశివుడు ప్రశాంతంగా, గంభీరంగా ఉన్నాడు. రుద్ర కొండ అంచున నిలబడి ఆత్మహత్యకు సిద్ధపడుతున్నాడు చూస్తున్నాడు. పార్వతీదేవి ఆందోళనగా, ప్రభూ, రుద్ర కిందికి దూకడానికి సిద్ధమయ్యాడు. వాడిని ఆపండి ప్రభూ, లేదంటే నేనే వెళ్తాను. మహాశివుడు చేతితో ఆపుతూ, వద్దుదేవి, శాంతించు. వాడికి ఏమీ కాదు. వాడీ చనిపోతే ఇక ఆ మహాసామ్రాట్ను అంతం చేసేదెవరు? దేవి, ఖడ్గం కావాలంటే ముందు ఆ ఖనిజాన్ని నిప్పులో కాల్చాలి. దానికొక ఆకారం రాబట్టాలంటే సుత్తిదెబ్బలి తినాల్సి ఉంటుంది. రుద్రుడికిప్పుడు పడుతున్నవి ఆ సుత్తిదెబ్బలే. పార్వతీదేవి, అంటే మీ ఉద్దేశం? మహాశివుడు, రుద్రుడిలో ఒక బలహీనత ఉంది దేవి. వాడి లక్ష్యం ప్రతీకారం కంటే మాయపై ఉన్న ప్రేమే ఎక్కువ. ఆ మాయ ఉన్నంతవరకు వాడిలో ఉన్న కాలాంతకుడు పూర్తిగా నిద్రలేవడు. వాడి ప్రేమ, వాడి ప్రాణం మాయ చనిపోయింది కనుక ఇక ఆ మహాసామ్రాట్ను నాశనం చేయడానికి వాడిని అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదు. వాడి బలహీనతే వాడి బలంగా మారుతుంది. ఇది విధి లిఖితం. అన్నింటికీ కాలమే పరిష్కారమవుతుంది దేవి, చూస్తూ ఉండు. రుద్ర అంచున నిలబడి కిందకు దూకబోతుండగా ఒక్కసారిగా గాలి స్తంభించిపోయింది. కాలం నిలిచిపోయింది. రుద్రకు తన కళ్లముందు కదలాడుతున్న మాయ రూపం మసకబారి అక్కడ ఒక దివ్యమైన కాంతిపుంజం కనిపించింది. అది సాక్షాత్తూ శివతత్వం. రుద్ర ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు. ఎవరు నువ్వు? నా బాధను చూసి నవ్వుతున్నావా? కాంతి ప్రకాశం లేదు రుద్రా. నా ప్రేమను లాగేసుకున్న ఈ విధిని నేను కూడా శపిస్తాను అని పిచ్చివాడిలా అరిచాడు. అప్పుడా కాంతి నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. రుద్రా, నీవు ప్రేమించినది ఒక ప్రాణాన్ని కాదు, ఒక జ్ఞాపకాన్ని. మాయ నీకు ఆశనిచ్చింది, కాని
ఇప్పుడు ఆమె మరణం నీకు సత్యాన్ని చూపించింది. నీవు వెతుకుతున్నది ప్రాణాన్నైతే దొరకదు, కాని వెతుకుతున్నది శక్తినైతే ఆ శక్తి నీ రక్తంలోనే ఉంది. రుద్ర కోపంతో తన ఖడ్గాన్ని ఆ కాంతి వైపు విసిరాడు. కాని ఆ ఖడ్గం కాంతిని తాకగాని అది సామాన్య లోహంలా కాకుండా నీలిరంగు జ్వాలలతో కూడిన త్రిశూల రూపంలోకి మారి రుద్ర చేతికి తిరిగొచ్చింది. రుద్ర ఆ త్రిశూలాన్ని పట్టుకోగానే అతని కళ్ళలో నుంచి ఎర్రటి రక్తం కాకుండా శివుని మూడవ కన్నులాంటి తేజస్సు వెలువడింది. అతని శరీరంలోకి లక్షల సంవత్సరాల నాటి ప్రాచీన యుద్ధ విద్యలు, మంత్రతంత్రాలు ప్రవహించడం మొదలైంది. పార్వతీదేవి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఈసారి అవి ఆవేదనతో కాదు, గర్వంతో. స్వామి, వాడిప్పుడు కేవలం రుద్రుడు కాదు, మీ అంశతో కూడిన కాల రుద్రుడయ్యే మార్గంలో ఉన్నాడు అని పార్వతీదేవి పలికింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. అవును దేవి, మాయ మరణంతో రుద్రుడు తనని తాను పోగొట్టుకున్నాడు. కాని ఇప్పుడు తను ఈ విశ్వాన్నే తనలో ఇముడుచుకోబోతున్నాడు. వాడికిక చావు లేదు, కేవలం లక్ష్యం మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్యమే ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆ మహాసామ్రాట్ అంతనికి మూలమవుతుంది. రుద్ర కొండ అంచున మోకరిల్లి త్రిశూలాన్ని ఆకాశం వైపు ఎత్తాడు. అతని చుట్టూ ఉన్న గాలి సుడిగాలిగా మారి ఆ పర్వతం మొత్తం ఊగిపోయింది. రుద్ర గొంతు నుంచి వచ్చిన గర్జన భూకంపంలా వినిపించింది. నేను మాయ కోసం వచ్చాను, కాని ఇప్పుడు నేను మృత్యువు రూపంలో తిరిగి వచ్చాను. అతను కొండ పైనుంచి దూకలేదు, కాని అతను కాలు మోపిన చోట భూమి బద్దలైంది. రుద్ర ఇప్పుడు ఒక యోధుడు కాదు, ఒక ప్రళయం. ఆ క్షణం నుంచి మహాసామ్రాట్ పతనం మొదలైంది.